వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చిన్మయి రాహుల్ రవీంద్రన్, సారీ, ఆవిడ పేరు మార్చుకోలేదు, ఆయన కూడా అభ్యంతరం లేదు కాబట్టి వారి భర్త పేరు అవసరం లేదు. చిన్మయి శ్రీపాద్ గారు వెరీ గుడ్ సింగర్, తమిళనాడుకి చెందిన, తెలుగు కూడా బాగా మాట్లాడేటువంటి వ్యక్తి, రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా మంచి పరిచయం ఉన్నటువంటి మహిళామణి. అలాగే అనసూయ భరద్వాజ్ అందరికీ తెలిసిందే. ముందుగా యాంకరింగ్ లేదంటే న్యూస్ రిపోర్టర్ కింద వచ్చి ఆ తర్వాత యాంకరింగ్ మొదలుపెట్టి ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు, నటీమణిగా ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మహిళలు మొన్న శివాజీ గారు, యాక్టర్ శివాజీ గారు, ఆయన సినిమా ప్రమోషన్లో మాట్లాడుతూ అంతకు ముందు జరిగినటువంటి ఒక 2-3 సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫ్లుయెన్స్ పరంగా ఆయన 2 మాటలు మాట్లాడిన దాంట్లో, ఎస్ అఫ్ కోర్స్ ఆ 2 మాటలకి జస్టిఫికేషన్ అనేది ఏం లేదండి. ఆయన పొరపాటు మాట్లాడాను అని చెప్పి మాట్లాడారు. ఏకంగా మహిళా కమిషన్ సైతం పిలిపించి ఆయన్ని ఇమీడియట్గా అక్కడ ఒక 100 కెమెరాలు అన్నీ పెట్టేసి ఆయన విచారణ అంటే ఎలా జరగాలి? పబ్లిక్గా అంటే రోడ్డు మీద పెట్టేసేయచ్చు కదా. కమిషన్కి పిలిపించుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది అనుకున్నప్పుడు అక్కడ మీడియాని కట్టడి చేశారా లేదా? సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, అయిపోయింది. వీళ్ళు మాట్లాడినటువంటి దానికి మద్దతుగా చాలామంది అటు శివాజీ గారిని సమర్థిస్తున్నారు, ఇటు ఏకంగా నాగబాబు గారు లాంటి వాళ్ళు సైతం అనసూయకి కానీ లేదంటే చిన్మయికి, వీళ్ళందరికీ కూడా వాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడడానికి ఎవరికి హక్కు లేదని మాట్లాడేశారు. అయిపోయింది, ఫైన్, ఐ అగ్రీ విత్ దెమ్ బోత్. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళవి, అంటే రాజ్యాంగ ప్రకారం ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి అనేటువంటి పాయింట్ ఉంది కాబట్టి. అయితే బేసిక్గా ఇక్కడ ఒకటి వస్తుంది. ఇక్కడ అనసూయ కానీ లేదు అంటే చిన్మయి ఇద్దరూ కూడా మహిళలది పితృస్వామ్య వ్యవస్థ, లేదంటే ఈ మాట నేను వాడొచ్చండి, ఈ మాట నేను వాడచ్చు, మగ వెధవల వ్యవస్థ అంటే ఇంకో మాట అనకూడదు అక్కడ, మళ్ళీ నేను తల్లిని నేను అగౌరవపరిచినట్టు అవుతుందన్నమాట. సో మగ వెధవల వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీంట్లో మాకు ఈ అణిచివేత కానీ ఇవన్నీ ఇలాగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడతారు కదా. వీళ్ళిద్దరు ఎవరు అసలు? కష్టపడే వచ్చారు, నేను కాదనట్లేదు. ఆవిడ సాంప్రదాయబద్ధంగా సంగీతాన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేసి వచ్చినటువంటి అవకాశాలతో పాటలు పాడుతూ మనందరికీ దగ్గరైంది. చాలా మంచి సింగర్, అందరూ అభిమానిస్తాం. చక్కగా డబ్బింగ్ చెప్తారు, మల్టీ ఫంక్షనల్ అనమాట, మల్టీ ఫంక్షనల్. సో ఖచ్చితంగా ఆవిడ ఆ స్థాయికి ఎదిగినందుకు అందరికీ కూడా గర్వకారణమే, ఒక ఇన్స్పిరేషన్. అలాగే అనసూయ కూడా. బట్ ఈ ఎదుగుదల అనేది దీన్ని నాశనం చేయకూడదు కదా. ఎందుకంటే స్త్రీ సాధికారత అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మా ఏజెన్సీలో ఒక అంగన్వాడీ టీచర్గా, సరైనటువంటి ఇంటి వసతులు కూడా లేనటువంటి పరిస్థితిలో, అడవిలో కరెంట్ ఉండేది కాదు, కరెంట్ ఉండదు, వరదలు వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అడవులు గుట్టల్లోకి పోవాలి, ఎప్పుడు ఏ అడవి జంతువు వచ్చి మీద పడుతుందో తెలియదు. అటువంటి ఏరియాలో చిన్నప్పటి నుంచి కూడా చక్కగా చదువుకుని అంగన్వాడీ టీచర్ కింద పోస్ట్ తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి పసిపిల్లలకి వాళ్ళకి పాఠాలు చెప్తూ ఊళ్ళో ఉన్న అందరికీ కూడా ఏమన్నా ఆమెకి చేతనైనటువంటి రీతిలో సహాయపడుతూ ప్రతి ఒక్కళ్ళకి కూడా తలలో నాలుకలా మెలుగుతూ ఇవన్నీ చేస్తున్నటువంటి తనని గుర్తించి గత ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఆ ఏజెన్సీ ఏరియా సీట్ ఆవిడకి ఇస్తే చాలా కష్టపడి గెలిచింది, ఎమ్మెల్యేగా గెలిచింది ఒక మహిళ, మిరియాల శిరీషాదేవి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్. ఒక మహిళ ఈ పురుషాధిక్య వ్యవస్థలో, ద సో కాల్డ్ పితృస్వామ్య వ్యవస్థలో ఒక మహిళ ఏజెన్సీ అడవిలో, ఎక్కడ తనకక్కడ ఏసీ రూములేం లేవు. నాకు తెలుసు అక్కడ ఎలా ఉంటుంది జీవితం అనేది, నేను అక్కడే బతికొచ్చిన వాడిని కాబట్టి నాకు తెలుసు. అక్కడ ఏసీ రూములు లేవు, అక్కడేమి పక్కా ఇళ్లలాగా కట్టుకొని సిమెంటు గోడలు వీటితోటి కట్టుకుని ఉండేటువంటి స్థాయి చాలామందికి ఉండదు. అడవి, పూరి పాకలు వేసుకోవాలి, తాటి చెట్లు తుఫానుకో వర్షాలకో ఎప్పుడు పడిపోతాయా, లేదంటే ఎక్సెస్ తాటి చెట్లు, ఓల్డ్ తాటి చెట్లు ఎక్కడ ఉన్నాయో తెచ్చుకుని ఆ దొంగల్ని నరుక్కుని కప్పులు వేసుకొని తాటాకులు కొట్టుకొని దాని మీద రెల్లుగడ్డి వేసుకొని లోపల అలుక్కోవడం అంటాం కదా, మట్టిని అడవిలోకి వెళ్ళి తట్టలతోటి మోసి తెచ్చుకుని అరుగులు ఇవన్నీ కట్టుకుని దాన్ని ఆవు పేడతోట, గేదె పేడతోట, మట్టి ఓక అన్నీ కలుపుకొని వాటిని మెత్తుకుని, ఎర్రమట్టి అయితే ఎర్రమట్టి, నల్లమట్టి అయితే నల్లమట్టితోటి వేసుకుని చింకి చేపలు, తాటి చేపలు కూడా అక్కడ సరిగ్గా
ఇవి ఉండవు. ఈత చాపలు ఇలాంటివన్నీ ఉంటే వాటిని వేసుకుని ఆ నేల మీదే పడుకుని, లేదంటే పడిపోయినటువంటి కర్రలు తెచ్చుకొని మంచాల కింద వేసుకుని వాటి మీద కూడా ఇవే వేసుకుని పడుకొని, దోమలు కుట్టినా, కరెంట్ లేకపోయినా, పాములు వచ్చినా, పురుగులు వచ్చినా, ఏం చేసినా ఆ ఏజెన్సీ ఏరియాలో కనీసం మరుగుదొడ్లు కూడా సరిగ్గా ఉండవు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చెంబు పట్టుకుని అడవిలోకి పోవాల్సిందే, అర్ధరాత్రైనా అపరాత్రైనా. అటువంటి ఏరియాలో చదువుకున్నటువంటి ధైర్యం ఉన్నటువంటి ఒక చిన్న పాప మిరియాల శిరీషాదేవి ఎదిగి 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 కష్టపడి ఈరోజు మెంబర్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ. మహిళ కాదా? వీళ్ళు పుట్టినటువంటి దాని ప్రకారం చూసుకున్న, వీళ్ళ ఆర్థిక అవసరతలు వీటిని చూసుకున్న గోల్డెన్ స్పూన్ అని నేనైతే అన్ను. కానీ మిరియాల శిరీషాదేవి కంటే కూడా మంచి పొజిషన్లోంచి వచ్చినటువంటి వీళ్ళు. ఒక పూట పస్తు అంటే వీళ్ళిద్దరికీ తెలియదు. 1001 దొడ్డు బియ్యం అంటే వీళ్ళిద్దరికీ తెలియదు. వీళ్ళిద్దరికే కాదు, చాలామందికి తెలియదు. ఎవరైతే ద సోకాల్డ్ వస్త్రధారణ అనేటువంటి పేరు మీద ఇప్పుడు చించేసుకుంటున్నారో, మాట్లాడేస్తున్నారో, వీళ్ళెవరికి కూడా తెలియదు. ఆ ఒక పూట పస్తు అంటే ఏమిటి, వరదలు వస్తే సహాయం రాకపోయినా, లేదంటే అడవిలో కరెంట్ లేకపోయినా, ఇంట్లోకి పురుగు పుట్ర వస్తున్నా అంటే వీళ్ళు కనీసం దగ్గర నుంచి అయినా ఒక పావును చూసారో లేదు తెలియదు. ఇప్పుడు అలాంటి శిరీషాదేవి, ఎమ్మెల్యే శిరీషాదేవికి గతంలో డోర్ డెలివరీ చేసినటువంటి ఒక హంతకుడైనటువంటి ఎమ్మెల్సీ బెదిరింపులకు గురి చేస్తుంటే, మరప్పుడు స్త్రీల మీద దాడి జరిగిపోతోంది అని చెప్పి సదరు మహిళామణులకి, లేదంటే పురుష పుంగవులకి కళ్ళు కనిపించట్లేదా, చెవులు వినిపించట్లేదా? సమాధానం ఉందా? చెప్పగలుగుతారా? టీవీల్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, తప్పులేదు. గతంలో ఎంటర్టైన్మెంట్లు ఏం లేవా? ఎంటర్టైన్మెంట్ పేరుతో బూతును మాత్రమే చూపించడం, మాట్లాడడం చేస్తూ ఉంటే ఎంతకాలం అని చెప్పి సహిస్తారు, ఎంతకాలం భరిస్తారు? అంటే వీళ్ళకి ఎలా అయిపోయిందంటే, మేము సంపాదించుకున్నాం, ఈ స్థాయి వచ్చేసింది, ఈ స్థాయి దాటి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, మా ఇష్టం అనేటువంటి ఒక దాన్ని, అది పవర్ అనాలా, అధికారం అనాలా, పొగరనాలా, ఏంటని చెప్పలేం. అంటే నాకు లేదు కాబట్టి వాళ్ళని చూస్తే నాకు కుళ్ళని అనుకుంటారేమో. అలాంటిది ఏమి ఉండదండి. ఎంత చెట్టుకి అంత గాలి అంటాం చూసారా, అలాగా కష్టపడితే మనం కూడా సంపాదించుకోవచ్చు. కానీ ఆ కష్టాన్ని మర్చిపోకూడదు కదా. మనం పడినటువంటి కష్టాన్ని కానీ, మన శ్రమని కానీ మర్చిపోకూడదు కదా. అలాగే సమాజం అనేది ఒకటి ఉంది అనేది మర్చిపోకూడదు కదా. వెర్రితనంతో, విచ్చలవిడితనంతో మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, నువ్వెవడ అడగడానికి? ఎస్, డెఫినెట్గా నేను అడగడానికి నాకు ఎటువంటి హక్కు లేదంటే, నా ఇన్ ద సెన్స్ సమాజానికి హక్కు లేదు అని చెప్పాను, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం. మరి శిరీషాదేవికి కూడా అవే హక్కులు ఉన్నాయి. ఆవిడ మహిళే కదా. మరి వీళ్ళ విషయంలో మాట్లాడినటువంటి మేధావులందరూ కూడా మరి శిరీషాదేవికి సంబంధించి ఎందుకు మాట్లాడరు? ఒక ఎమ్మెల్సీ, ఒక హత్య కేసులో హంతకుడు, ఒక దళితుడిని, డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి వాడు బహిరంగంగా, నేను అమెరికాలో ఉన్నా సరే చిటికేస్తే చాలు నేను లేపేస్తారని ఒక మహిళా శాసనసభ్యురాలిని పట్టపగలు ప్రెస్ మీట్ పెట్టి, మరి ద సోకాల్డ్ మీడియా వాళ్ళు ఏం పీకుతున్నారో నాకైతే తెలియట్లా. అక్కడ ఎమ్మెల్సీలో మాట్లాడుతున్నప్పుడు, లేదంటే అనంతబాబు అనేటువంటి ఆకు రౌడీ అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరి అక్కడ మైకులు పెట్టినటువంటి మీడియా ప్రతినిధులు వాళ్ళకన్నా బుద్ధి బుర్ర ఉన్నాయో లేదో నాకైతే తెలియదే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, పోలీస్ కేసు ఇప్పుడే పెట్టి లోపల వేయించాలా అని తీసుకెళ్లకుండా ప్రెస్ మీట్ పెట్టి మరి దాన్ని వైరల్ చేసుకోవడానికి, థంబ్నెయిల్స్ పెట్టి చేసేటువంటి కార్యక్రమం, ఇవన్నీ చేయడానికి, కవరేజ్ ఇవ్వడానికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదో తెలియదు. అలాగే మాట్లాడినటువంటి ఈ సదరు మేధావులు వీళ్ళందరూ మరి ఎక్కడికి వెళ్ళిపోయారో నాకైతే తెలియట్లా. మరి అప్పుడు మహిళని చంపేస్తానంటున్నాడు డైరెక్ట్గా, ఎక్కడున్నా సరే నేను లేపించేస్తాను ఏమనుకుంటున్నావు అని బెదిరిస్తున్నాడు. మరి అనసూయ గారికి కానీ, చిన్మయ్య గారికి కానీ, ఆవిడని సమర్థించేటువంటి పురుష పుంగవులకి కానీ, సమాజానికి కానీ, శిరీషాదేవి, ఎమ్మెల్యే శిరీషాదేవి ఒక మహిళ, అతి సాధారణ మహిళ అని గుర్తు రాలేదా? ఎందుకని మాట్లాడరు? ఎందుకని దీని మీద డిబేట్లు నడవవు?
ఎందుకని మహిళా కమిషన్లు ఏపీ అయినా తెలంగాణ అయినా ఎవరైనా సరే ఎందుకని దీని గురించి మాట్లాడరు? ఒకళ్ళ మహిళ మీద ఇలా జరుగుతోంది దాడి, ఇలా బెదిరిస్తున్నాడు అని చెప్పాను. అది బెదిరింపు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు అక్కడ ఉన్నారు కాబట్టి వాడిని అరెస్ట్ చేయడం ఏదో ఒకటి చేస్తారు, మనం ఎందుకులే మాట్లాడడం. మరి అనసూయ వేసుకున్నటువంటి బట్టల మీద ఎవడో శివాజీ అనేటువంటి వాడు మాట్లాడితే ఎవరితో అనసూయ అనేటువంటి బట్టల మీద లేదంటే సో కాల్డ్ హీరోయిన్లు అనేటువంటి వాళ్ళ మీద ఎవడో శివాజీ అని మాట్లాడితే ఈ మేధావులు ఏం సమాజానికి ఇంకేం పనిపాట్లేదా? ఏం పనిపాట్లేదా? ఇంకా ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి సంఘటనలు? నిన్న ఉన్న ఓ బాధితురాలు ఎవరైతే పాపమని అప్పుడు 6 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒక అఘాయిత్యం జరిగింది, వాడికి బెయిల్ వచ్చిందిట. దేశం ఎవడన్నా మాట్లాడా? ద సో కాల్డ్ వీళ్ళు ఎవరన్నా మాట్లాడారా? వీళ్ళు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే మా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. కనీసం వీళ్ళకి తెలుగులో రాయడం రాదు, చదవడం రాదు, మాట్లాడడం సరిగ్గా అంతకుమించి రాదు. సరే అది పక్కన పెడదాం, భాష అనేది పక్కన పెడదాం, భావ వ్యక్తీకరణ ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ ఉంటుంది కదా ఒక లైన్ అనేది ఉంటుంది కదా. శిరీష దేవి విషయంలో ఎందుకని చెప్పి మాట్లాడలేకపోయింది సమాజం? వాడు అంత బహిరంగంగా బెదిరిస్తూ ఉంటే ఆవిడ పద్ధతిగా చీర కట్టుకుంటుంది, సాంప్రదాయంగా ఉంటుంది, అందులోనూ ఒక గిరిజన ప్రాంతానికి ఏజెన్సీ ప్రాంతానికి చెందిన మహిళ. కల్చర్ అంటే తందేంటి? తనకి కల్చర్ తెలియదు కదా. ద సో కాల్డ్ కల్చర్ విచ్ వీ ఫాలోస్ రైట్ నౌ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ లాస్ మనకి ఇచ్చేసింది కదా భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ ఎలా ఉండాలి అనే దానికి. సో వీటన్నిటికీ తన అతీతం. అక్కడ పాపం అక్కడ ఉండేటువంటి వాళ్ళు అనాగరికులు కదా వాళ్ళు, అందుకని వాళ్ళ గురించి మనం మాట్లాడడం. అనసూయ గురించి, చిన్మయి గురించి, సో కాల్డ్ వేరే హీరోయిన్స్ వీళ్ళ గురించి మనం మాట్లాడతామా? దానికి మళ్ళీ క్షమాపణలు, వారం రోజుల పాటు డిబేట్లు, స్త్రీ సాధికారత, పురుష అహంకారం ఇవన్నీ వచ్చేస్తాయి. ఒక్కడు మాత్రం దీని మీద నోరెత్తాడు. ఏమంటే చట్టం తన పని తాను చేసుకుపోవాలి. అలాగే శివాజీ విషయంలో కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతే అయిపోయేదిగా. ఎందుకు ఇంత చర్చ పెట్టడం? ఇంత సమాజంలో వీళ్ళిద్దరు తప్పితే ఇంకెవరో లేరు అనడం, వీళ్ళు కూడా నోరేసుకుని పడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. వాళ్ళ కొంపల వాళ్ళకే వాళ్ళు సరిగా నచ్చరు అలా చేస్తుంటే. బట్ బయట వాళ్ళు మాత్రం వీళ్ళని ఏం అనకూడదు, ఏం చేయకూడదు, దీని మీద ఇంత చర్చ అవసరం. కానీ శిరీషాదేవి దగ్గరికి ఆవిడని హత్య చేస్తాను, లేపించేస్తాను అనేటువంటి వాడు ఒక ఎమ్మెల్సీ, ఒక హంతకుడు, ఒక రౌడీ. వాడు చేసినటువంటి వ్యాఖ్యలకి వాడిని ఖండించడం కానీ, వాడు చేసింది తప్పు అనడానికి కానీ ఒక్కడికి నోరు రాదు. ఇది మన సొసైటీ. హ్యాట్స్ ఆఫ్. ఏం చెప్పాలో మీ ఇష్టం. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.